హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ ఆఫ్ తెలుగు ఛానల్. ఇది పోర్టల్ డెక్స్ పార్ట్ 2 అనుకోండి. ఎందుకంటే ఇందాక చూపించిన వీడియోలో ఇక్కడ మీరు చూస్తే గెట్ టెస్ట్ నెట్ టోకెన్స్ నాకు రాలేదు ఒకటి. రెండు, ఇక్కడ మీకు ఈ గ్రీన్ టిక్ కనిపిస్తుంది కదా, నో ఛానల్ ఓపెన్ అని మీరు ఆ వీడియోలో చూడవచ్చు క్లియర్గా. నో ఛానల్ ఓపెన్ అని ఇలా చూపించింది రెడ్ మార్కులో. ఆ వీడియో చూడండి, ఫస్ట్ తెలిసిపోతుంది. ఇక్కడ నాకు టెస్ట్ నెట్ టోకెన్స్ ఉండదు. మీరు సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను దీనికి. మీకు ఇలా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది, ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది కదా, దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకోండి. మళ్ళీ ఇలాగ వెళ్ళేసి మళ్ళీ ఏదైతే ఉందో ఇక్కడ పోర్టల్ డెక్స్ ఉంది కదా, ఈ బ్రౌజర్ని ఎక్స్టెన్షన్ మళ్ళీ ఓపెన్ చేయండి. ఇలా చూపిస్తే దీని మీద ఇలా క్లిక్ చేయండి, పైన వచ్చేస్తుంది. 2-3 సార్లు ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. అప్పుడు నాకు టెస్ట్ నెట్ టోకెన్లు వచ్చాయి. 0.005 అయితే వచ్చినాయి ఫస్ట్. తర్వాత మీకు ఇక్కడ ఓపెన్ ఛానల్ అని చెప్పేసి, నేను ఎందుకంటే అది వీడియో లెంత్ అయిపోతుందని నేను అలాగే దాన్ని క్లోజ్ చేసేసాను. సో అందుకని నేను ఈ సెకండ్ పార్ట్ చేస్తున్నా మీకు అర్థం అవ్వడానికి. మీకు ఇక్కడ టెస్ట్ నెట్ టోకెన్లు ఇలా 2-3 సార్లు క్లోజ్ చేసి ఓపెన్ చేసి మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. మీకు ఎప్పుడైతే ఇక్కడ టెస్ట్ నెట్ టోకెన్లు చూపిస్తుంది, పైన ఇక్కడ నో ఛానల్ ఓపెన్ అని చెప్పి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఈ విధంగా చూపించదు, ఫస్ట్ నో ఛానల్ ఓపెన్ అని చూపిస్తుంది. సో మీకు ఎప్పుడైతే టెస్ట్ నెట్ టోకెన్స్ వస్తాయో ఇక్కడ ఓపెన్ ఛానల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు కొన్ని ఫండ్స్ యాడ్ అయ్యి మళ్ళీ కొన్ని మైనస్ అవుతాయి. మైనస్ అయిన తర్వాత మీకు ఈ విధంగా బ్యాలెన్స్ చూపిస్తుంది. అది టెస్ట్ నెట్ టోకెన్సే. సో ఈ విధంగా చూపించిన తర్వాత మీకు ఇక్కడ ఇది గ్రీన్ వచ్చేదాకా మీరు చేస్తామనండి. మీరు వ్యాలెట్ క్రియేట్ చేశారు కదా, దాని బ్యాకప్ అయితే కంపల్సరీగా తీసుకోండి. సో మీరు ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ వ్యాలెట్ కీస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు దీని మీద క్లిక్ చేస్తే మీకు రివీల్ మీసి ఏదైతే ప్రైసెస్ ఉన్నాయో అవి వస్తాయి, అవి కాపీ చేసుకుని ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ స్వాప్ చూపిస్తానని చెప్పిన. ఇందాక టెస్ట్ నెట్ టోకెన్స్ ఉన్నాయి కాబట్టి చేయలేదు. ఇక్కడ ఎంతో కొంత ఇచ్చుకోవచ్చు. మనం బీటీసీ నుంచి ఈటీహెచ్కి ట్రాన్స్ఫర్ చేయడం. ఇక్కడ నేను ఎంతో కొంత ఇస్తాను. సో ఇక్కడ 0.0001 ఇచ్చాను. సో ఇక్కడ స్వాప్ చేసేసుకోండి. ఇప్పుడు క్రియేటింగ్ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మ్యాచింగ్ స్వాపింగ్ కంప్లీటెడ్ అని చెప్పి ఇక్కడ మన క్రియేట్ వ్యాలెట్, ఇంపోర్ట్ వ్యాలెట్ ఉంది కదా. ఇప్పుడు దీనికి టెస్ట్ నెట్ మీద ఉంది కాబట్టి మీరు మెటామాస్క్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇది సపరేట్గా చేసుకోండి. ఒకవేళ మీరు మెటామాస్క్ తోటి చేసుకోవాలంటే అలాగైనా చేసుకోవచ్చు. నేను ఎందుకంటే కొత్త సైట్లకి నేను ఇవ్వను, ఎందుకంటే అలాగా క్రియేట్ వ్యాలెటే చెప్తాను. కొన్ని కాయిన్ బేస్ వ్యాలెట్లు, జెరియన్ అంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి వాటికి ఇంపోర్ట్ చేయమని చెప్పాను. దీనికైతే క్రియేట్ వ్యాలెట్ చేసేసుకోండి. సో స్వాప్ అయితే కొంచెం టైం పడుతూ ఉంది. ఇది ఎంత టెస్ట్ నెట్ మీద ఉంది కదా, అందుకని కొంచెం లేటు ఉంటుంది ప్రాసెస్. అది కూడా చూపిస్తాను. ఈ విధంగానే చూపిస్తుంది ఎంతసేపటికి. ఇన్సఫిషియెంట్ ఫండ్స్, మళ్ళీ స్వాప్ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ స్వాప్ చేసుకొని ఈ విధంగా టెస్ట్ నెట్ అంటేనే అదే విధంగా ప్రాబ్లం చూపిస్తూ ఉంటుంది. స్వాప్ మళ్ళీ చేస్తున్నా. సో మీరు 2-3 సార్లు చేస్తూ ఉండండి. ఆటోమేటిక్ ఎర్రర్ వచ్చిందని వదిలేయబాకండి. ఇది గ్రీన్ వచ్చేలాగా చూసుకోండి. టెస్ట్ నెట్ టోకెన్స్ చూసుకోండి. అన్నీ 2-3 సార్లు క్లోజ్ చేసుకుని ఓపెన్ చేసుకుంటాను. ఇదే ప్రాసెస్ చేసుకుని నేను రెండో వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ ఇదేను. ఫస్ట్ వీడియో చేసిన దాంట్లో ఏం ట్రాన్సాక్షన్ చూపించలేదని ఈ విధంగా స్వాప్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఎసెట్స్ ఉంది కదా, ఇందాక సెండ్ అనేది ఎనేబుల్ కాల, ఇప్పుడు సెండ్ ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ సెలెక్ట్ ఇంకొక వ్యాలెట్ అడ్రస్ చూసుకోండి. ఇక్కడ అడ్రస్ని పేస్ట్ చేయండి, కంటిన్యూ కొట్టుకొని ఈ విధంగా సెండ్ చేసుకోండి. మళ్ళీ ఆ వ్యాలెట్ ఒకవేళ 2 మొబైల్స్ ఉంటే ఆ వ్యాలెట్లో కూడా ఇలాగే క్రియేట్ చేసుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి సెండ్ చేసుకోండి. ఇలాగ మీరు ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసే కొద్దీ టెస్ట్ నెట్లో ఎలిజిబుల్ అవుతారు. సో మీకు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ 2 నచ్చినాయి అనుకుంటా. మీరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.